లెక్కపోయిందన్నావు, ఏమైనా తిన్నావా? ఎవరు చూసినా ఈడు పోస్టర్లు కనబడతా ఉంటాయి. చుట్టుపక్కలంతా ఈడు గురించి మాట్లాడుకుంటా ఉంటారు. పోలీసు వాళ్ళు ఈడు లొంగిపోయేదాకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనంటా అంటారు. ఎవరన్నా ఈడు పట్టుకుంటే 10,000 అంటా అన్నారు. ఈడి నెత్తికి అంత లెక్క కట్టుండారా? ఈడు అంతరాక్షసురా? నీకు తెలిసిన రామాయణంలో రాముడు దేవుడు, రావణాసుడు రాక్షసుడు. ఒకసారి లంకకెళ్ళి వాళ్ళు చెప్పిన కథ విను స్వామి. రాక్షసుడిలో కూడా ఒక రాముడు ఉంటాడు. అంటే ఆడు గురించి నేను ఎన్నోదంటే అబద్ధమా? ఆకలి, అన్నం, ప్రపంచంలో ఈ రెండే నిజాలు. చెమటోచి కష్టపడితే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది, కానీ ఇక్కడ రక్తం వడ్డాల. ఆ రక్తం చూసి ఒకడి రక్తం మరిగింది. అప్పుడు దాని వయసు 18 ఏళ్ళు. ఎరా, అప్పుడు మీ నాన్న పనిలో పెట్టేశాడా? లేదన్నా, నేనే వచ్చేసా. జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? జైలుకి పోవడం అంటే కాదన్నా, బడికి పోవడం అంటే ఇష్టం. బడిలో నాది స్టోటపురం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా. అదే జైలుకి వెళ్ళామనుకో, వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా. చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా? చదువుకొని ఏం చేస్తావురా? అందరినీ చదివిస్తా అన్నా. చదువు కంటే గొప్పది ఏది లేదంటే కదన్నా. నాగి, నువ్వు దిగాల్సిన ఏరియా వచ్చింది. అన్నా, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. వస్తా అన్నా. అయ్యా, గుంటూరు రైల్వే స్టేషన్లో దొంగతనం కేసులో దొంగలు దొరికారా? వీడే అయ్యా. 5,000 రూపాయలు నగలు అమ్మేసుకుని వాడేసుకున్నావా? చెప్పరా, ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పరా, 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 అయ్యా, చనిపోయాడు అయ్యా. కొట్టకండి అయ్యా. అయ్యా, అయ్యా. చెప్పరా కొరక, చెప్పరా కొరక, ఎక్కడ తాకట్టు పెట్టావా? చెప్పరా, చెప్పరా కొరక, చెప్పరా, చెప్పరా. ఏంటి ఇది? ఏంటిది? అబద్ధాలు చెప్తున్నారు. మా ఊరు మొత్తం అంతే. ఈ స్టోర్పురం పోలీసులు అంతా ఇంతే సార్. సగం సగం మాట్లాడుకొని అసలు దొంగలను వదిలేస్తారు సార్. ఇలాగే స్టోర్పురం నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసు రికవరీ కాలేదని రాసేస్తారు సార్. యు ఆర్ సస్పెండెడ్. అయ్యా, అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా. ఈ ఒకసారి నువ్వు కలిసి డ్రామాలు అయ్యా, వేయిస్తా. ఎలా కనపడతా నీకు? డబ్బులు తీసుకుని కూడా కనపడతా? చంపేస్తాను. 2,000 ఇస్తా. సాయంత్రం ఇంటికి పంపించాయి. నీ అబ్బా, నీ వల్ల 7,000 బొక్కడా మాకు. రెండు దెబ్బలకి కళ్ళు తేలేసాడు ఎదవా. గాడిద రక్తం తాగుతారు కదరా, గాడిద నా కొడకల్లారా. 2 దెబ్బలు కూడా ఊర్చుకోలేరా? మీ స్టోట్పురం అందరి గురించి మా డిఎస్పీ దొరగారికి తెలిసిపోయింది. జిల్లాలో ప్రతి పెండింగ్ కేసుకి మిమ్మల్నే పట్టరమ్మన్నారు.
ఇలా ముస్లిం ముతక మూర్చరోగులు కాదు, మంచి దిట్టంగా ఉన్నోళ్ళు కావాలా. అడుగు నిగనిగలాడుతున్నాడే ఆడు, ఈడు రే ఆడు, రే ఆడు. అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్న. ఈరోజు పాట నువ్వు కాదు, నేను పాడతాను. స్టోర్ట్పురం సెంటర్లో 10 మంది పోలీసుల్ని సావుగొట్టిన కేసు. రే నాగి బలిసిందా, పోలీసులే కొడతావా? పాట మొదలు పెడదామా? పాడక్కర్లేదురా నాగి, కేసు నా మీద వేసుకుంటా. పోలీసులే కొడతావరా? పోలీస్ స్టేషన్కి రారా, నీ పని చెప్తా. ఈ క్షణం నుంచి స్టోర్ట్పురంలో పాట పాడటం రద్దు. గుర్తుపట్టారయ్యా? జైల్లో చదువు చెప్పిస్తారనే ఆశతో లేని నేరం నెత్తినేసుకుని వెళ్ళి పోలీసుల దెబ్బలకి ఎలా అయిపోయాడయ్యా. ఇలాంటి పిల్లల్ని బడిలో చేర్చుకుంటే చుట్టూ ఉన్న 10 మంది పిల్లలు పాడైపోతారు. అలాంటి 10 మంది మధ్యన మాలాంటోడు ఒక్కడైనా బాగుపడతాడేమో ఆలోచించండి. దొంగతనం మా రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది. మారాలన్న ఆశ ఉంది. మారటానికి ఒక్క అవకాశం ఉండయ్యా. మరి ఈ పిల్లల పుస్తకాలకి భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఆ బాధ్యత నాదయ్యా, మొత్తం నేను చూసుకుంటాను. రేపటి నుండి అందరూ బడిలోకి వచ్చేయండి.
ఆ